ఒకప్పుడు అంతరిక్షం అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేర్లు రెండే రెండు. అందులో ఒకటి అమెరికా నాసా అయితే ఇంకొకటి రష్యా. ఆ తర్వాత నెమ్మదిగా చైనా ఎంట్రీ ఇచ్చి తన రెక్కలు చాచింది. కానీ ఈరోజు సీన్ కంప్లీట్గా మారిపోయింది. అగ్రరాజ్యాలకు సైతం నిద్ర లేకుండా చేస్తూ సైలెంట్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న దేశం వైపు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. ఆ దేశం మరేదో కాదు, మన భారతదేశమే. మన స్పేస్ ప్రోగ్రాం గురించి అమెరికా, చైనా లాంటి దేశాల్లోని మేధావులంతా అకస్మాత్తుగా ఎమర్జెన్సీ మీటింగ్లు పెట్టుకునే స్థాయికి మన వాళ్ళు ఎదిగిపోయారు. అసలు మన దేశంలో చిన్న చిన్న ఊర్ల నుంచి వచ్చిన కుర్రాళ్ళు ఏకంగా ఎలాన్ మస్క్కి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. మన గవర్నమెంట్ వేసిన ఆ ఒక్క మాస్టర్ స్ట్రోక్ భారత్ను రాత్రికి రాత్రే ఒక అంతరిక్ష శక్తిగా ఎలా మార్చేసింది. మన ప్రతి సిటీ నుంచి రాకెట్లు లాంచ్ చేయడానికి రెడీ అవుతుంటే ప్రపంచం మీద అది ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుందో ఈరోజు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఇన్నాళ్ళు ఫైల్స్లోనే మరుగున పడిపోయిన మన భారతదేశం ప్లాన్ ఇప్పుడు బయటపడి ప్రపంచం మొత్తానికి షాక్ ఇస్తుంది. ముందుగా ఈ రోజుల్లో కొత్త బంగారం అని పిలుచుకుంటున్న గ్లోబల్ స్పేస్ మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మార్కెట్ వాల్యూ దాదాపు 600 బిలియన్ల నుంచి 650 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. ఇది చాలా దేశాల మొత్తం జీడిపి కంటే పెద్దది. ఇందులో శాటిలైట్లు, స్పేస్ టూరిజం, భూమిని అబ్జర్వ్ చేయడం లాంటివి ఎన్నో ఉన్నాయి. 2020కి ముందు ఈ మార్కెట్లో మన షేర్ జస్ట్ 1-2% మాత్రమే ఉండేది. మనం దేనికైనా ఇస్రో మీదే డిపెండ్ అయ్యేవాళ్ళం. కానీ ఈరోజు సీన్ రివర్స్ అయింది. మన షేర్ రాకెట్ స్పీడ్తో 5%కి చేరుకుంది. 2040 నాటికి దీన్ని డైరెక్ట్గా 15%కి తీసుకెళ్లాలన్నదే మన టార్గెట్. తక్కువ ఖర్చుతో పర్ఫెక్ట్గా స్పేస్లోకి వెళ్ళాలంటే భారత్ను మించిన ఆప్షన్ లేదని గ్లోబల్ మార్కెట్కు బాగా అర్థమైపోయింది. ఇదంతా కేవలం గవర్నమెంట్ లెవెల్లోనే జరగడం లేదు. మన ప్రైవేట్ కంపెనీలు ఈ సెక్టర్లోకి దూకుడుగా ఎంట్రీ ఇస్తుండడంతో ప్రపంచ దేశాల లెక్కలు మారిపోతున్నాయి. మొన్నీ మధ్య స్కై రూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ కంపెనీ ఏకంగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇస్రో తన అతిపెద్ద మిషన్లను లాంచ్ చేసిన శ్రీహరికోటలోని ఆ చారిత్రాత్మక లాంచ్ ప్యాడ్ దగ్గర వాళ్ళ విక్రమ్-1 రాకెట్ అసెంబ్లీ స్టార్ట్ అయింది. పూర్తిగా ప్రైవేటుగా డిజైన్ చేసిన ఒక రాకెట్ అక్కడ గర్వంగా నిలబడింది. దీని ఫస్ట్ స్టేజ్ అయిన కలాం 1200 సాలిడ్ రాకెట్ మోటార్ 350 కిలోల బరువును భూమికి దగ్గరగా ఉండే కక్షలోకి ఈజీగా తీసుకెళ్లగలదు. ఈ మిషన్ సక్సెస్ అయితే మన స్పేస్ ఇకోసిస్టంలో ఒక కొత్త శకం మొదలైనట్టే. మన ప్రైవేట్ సెక్టర్ కూడా ఇస్రోతో భుజం కలిపి పనిచేయగలదని ఇది గట్టిగా ప్రూవ్ చేస్తుంది. ఇది కేవలం రాకెట్ లాంచ్ల గురించి మాత్రమే అనుకుంటే పొరపాటే. పైకి కనిపించే దానికంటే లోపల జరుగుతున్న గేమ్ చాలా పెద్దది. ఇప్పుడు అంతరిక్షం అనేది కమర్షియల్ పర్పస్ మాత్రమే కాదు, డైరెక్ట్గా మన జాతీయ భద్రతతో లింక్ అయి ఉంది. రీసెంట్గా 3 చిన్న శాటిలైట్లను తయారు చేయడానికి ప్రైవేట్ ఇండస్ట్రీ హెల్ప్ కోరుతూ ఇస్రో ఒక ప్రపోజల్ అడిగింది. ఈ శాటిలైట్లు మన దేశపు అత్యంత సీక్రెట్ ప్రోగ్రాంలో ఒక భాగం. ఇది ఒక స్పేస్ బేస్డ్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సముద్ర నిఘా ప్రోగ్రాం. శత్రువుల రేడార్లు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, నేవల్ షిప్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ను కనిపెట్టడం, అవి ఎక్కడున్నాయో పక్కాగా తెలుసుకోవడం దీని డ్యూటీ. నార్మల్ రేడార్లు వెళ్ళలేని ఏరియాల మీద కూడా భారత్ ఒక కన్నేసి ఉంచగలదు. వీటన్నిటినీ ఇస్రో సొంతంగా తయారు చేసుకోకుండా ప్రైవేట్ కంపెనీల ద్వారా డెవలప్ చేస్తుంది. దేశ భద్రతలో ప్రైవేట్ వాళ్ళు కూడా ఒక కీ రోల్ ప్లే చేయాలని గవర్నమెంట్ కోరుకుంటుంది. ఈ బ్యాక్డ్రాప్లోనే స్పేస్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డీప్ టెక్ స్టార్టప్ తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో 121 ఎకరాల విస్తీర్ణంలో ఒక అడ్వాన్స్డ్ రాకెట్ ఇంధనం ప్రాసెసింగ్ సెంటర్ను వీళ్ళు సెటప్ చేయబోతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి వచ్చిన ఈ స్టార్టప్ నెక్స్ట్ జనరేషన్ రాకెట్ సిస్టమ్స్ను తయారు చేస్తుంది. 2028 జులై నాటికి ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది. రాకెట్ ఇంధనం తయారు చేయడానికి హై లెవెల్ సెక్యూరిటీ, పక్కా ఇంజనీరింగ్ స్కిల్స్ కావాలి. దీన్ని బట్టి మన స్పేస్ సప్లై చైన్ ఎంత వేగంగా డెవలప్ అవుతుందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇది మన స్పేస్ వారియర్స్ స్టామినా చూస్తే అచ్చం హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా అనిపిస్తుంది. అగ్నికుల్ కాస్కోస్ కంపెనీ ప్రపంచంలోనే ఫస్ట్ టైం సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్, పైగా వాళ్ళ సొంత మొబైల్ లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేసింది. వాళ్ళ రాకెట్ను ఒక ట్రక్ మీద ఎక్కించి ఎక్కడి నుంచి అయినా సునాయాసంగా లాంచ్ చేసేవచ్చు. కస్టమర్లు ఇక స్పేస్ పోర్టుల దగ్గర క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇదొక ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్. ఆ తర్వాత పిక్సెల్ అనే స్టార్టప్ ఏకంగా ఎలాన్ మస్క్నే ఇంప్రెస్ చేసింది. వీళ్ళు తయారు చేసే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్లు కనీసం మనిషి కంటికి కూడా కనిపించని భూమి ఫోటోలను క్యాప్చర్ చేస్తాయి.
భూమి లోపల ఏముంది, గ్యాస్ ఎక్కడ ఉంది, ఎక్కడైనా లీక్ అవుతుందా, ఇలా ప్రతి ఒక్కటి స్కాన్ చేసి పడేస్తాయి. బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్లో గ్రీన్ ఫ్యూయల్ను డెవలప్ చేస్తుంటే ధ్రువ స్పేస్ వాళ్ళు శాటిలైట్ బస్సుల మీద వర్క్ చేస్తున్నారు. ఈరోజు మన దేశంలో రిజిస్టర్ అయిన స్పేస్ స్టార్టప్లు ఏకంగా 200కు పైగానే ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఒక డౌట్ రాక మానదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీల్లో ఇన్ని స్టార్టప్లు సడన్గా ఎలా పుట్టుకొచ్చాయి అని. దీని వెనుక చాలా పెద్ద స్ట్రాటజీనే ఉంది. 2020కి ముందు మన దగ్గర ఎవరైనా రాకెట్ తయారు చేయాలనుకుంటే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయి ఫారిన్ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఆ టైంలో గవర్నమెంట్ స్పేస్ సెక్టర్ మీద గట్టిగా ఫోకస్ పెట్టి రూల్స్ అన్నీ మార్చేస్తూ ఇన్ స్పేస్ అనే కొత్త ఏజెన్సీని తెచ్చింది. ఆ తర్వాత 2023లో వచ్చిన ఇండియన్ స్పేస్ పాలసీతో సీన్ మొత్తం మారిపోయింది. ఇస్రో కేవలం డీప్ స్పేస్ రీసెర్చ్ చూసుకుంటుంది, డబ్బులు సంపాదించే లాంచ్లన్నీ ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటుంది అని క్లారిటీ ఇచ్చేసింది. ఇక 2024లో స్పేస్ సెక్టర్లో 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇస్రో ఇక్కడ ఒక పెద్దన్నలాగా సపోర్ట్ చేయడం ఇంకొక ఎత్తు. గవర్నమెంట్ ఏజెన్సీలు ప్రైవేట్ కంపెనీలను శత్రువుల్లా చూస్తాయి. కానీ ఇస్రో వాళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీని ప్రైవేట్ వాళ్లకు బదిలీ చేసింది. రాకెట్లను టెస్ట్ చేయడానికి శ్రీహరికోట లాంటి ఫెసిలిటీస్ను వాడుకొనిచ్చింది. ఈ సపోర్ట్ వల్లే అమెరికన్ కంపెనీలకు 20 ఏళ్ళు పట్టిన జర్నీని మన వాళ్ళు 5 ఏళ్లలో కవర్ చేసేశారు. ఇప్పుడు మనం గ్లోబల్ మ్యాప్ వైపు చూస్తే అమెరికా, చైనాలతో పోల్చుకుంటే మన మోడల్ ఎక్కడుందో ఈజీగా తెలుస్తుంది. అమెరికా మోడల్ అంతా బిలియనీర్ల చుట్టూ తిరుగుతుంది. స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలకు బోలెడంత డబ్బు ఉంటుంది. వాళ్ళ ఫోకస్ అంతా అంగారక గ్రహం మీద కాలనీలు కట్టడం మీదే. అటు చూస్తే చైనాలో ప్రైవేట్ కంపెనీల వెనుక వాళ్ళ మిలిటరీ సపోర్ట్ ఉంటుంది. స్పేస్ ద్వారా ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలన్నది వాళ్ళ టార్గెట్. కానీ మన మోడల్ వీటికి పూర్తి డిఫరెంట్. మనది అతి తక్కువ ఖర్చుతో బెస్ట్ రిజల్ట్స్ రాబట్టడం. అమెరికాకు $100 మిలియన్ ఖర్చు అయ్యే పనిని మన స్టార్టప్లు 20 నుంచి $30 మిలియన్ చేసి పారేస్తాయి. ఇక్కడే మన దేశం గ్లోబల్ సౌత్ కంట్రీస్కు ఆపత్ బాంధవుడిలా ఎదిగింది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా లాంటి ఎన్నో దేశాలు స్పేస్లోకి వెళ్ళాలని ఆశపడుతున్నాయి. వాళ్లకు శాటిలైట్లు కావాలి. కానీ అమెరికా రాకెట్లు వాళ్ళ బడ్జెట్కి మించినవి. పోనీ చైనా దగ్గరకు వెళ్దామా అంటే భయం. అప్పుల ఊబిలో ఎలా దించుతుందో అందరికీ తెలుసు. ఇలాంటి టైంలో వాళ్ళందరికీ భారత్ ఒక సేఫ్ అండ్ చీప్ ఆప్షన్గా కనిపించింది. అలా మన దేశం ఇప్పుడు ప్రపంచానికి ఒక స్పేస్ ట్యాక్సీలా, శాటిలైట్ల ఫ్యాక్టరీలా మారిపోతుంది. మన ప్రతి సిటీలో స్పేస్ కంపెనీలు వస్తే గ్లోబల్ సప్లై చైన్ మొత్తం మారిపోతుంది. ఫారిన్లో తయారయ్యే పార్ట్స్ అన్నీ మన దగ్గరే తయారవుతాయి. దీనివల్ల లాంచ్ ఖర్చు తగ్గిపోయి స్పేస్ అనేది కోటీశ్వరులకు మాత్రమే కాకుండా అందరికీ అందుబాటులోకి వస్తుంది. దీని బెనిఫిట్స్ అన్నీ అగ్రరాజ్యంగా మారుతున్న మన దేశంలోనే కనిపిస్తాయి. ఒకప్పుడు టాలెంట్ అంతా నాసాకి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఫారిన్లో పనిచేస్తున్న మన వాళ్ళు వెనక్కి వచ్చి బెంగళూరు, హైదరాబాద్లలో సొంతగా కంపెనీలు పెడుతున్నారు. ఇక అత్యంత కీలకమైన మ్యాటర్ మన జాతీయ భద్రత. ఇప్పుడు అంతరిక్షం అనేది 4వ యుద్ధ భూమిగా మారిపోయింది. రేపొద్దున్న యుద్ధం వస్తే అది నేల మీదే కాదు, స్పేస్లో కూడా జరుగుతుంది. మన ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తున్న అడ్వాన్స్డ్ శాటిలైట్లు మన మిలిటరీని ఎంత స్ట్రాంగ్ చేస్తాయంటే రేపు ఏ శత్రువు అయినా మన బార్డర్ వైపు చూడాలంటేనే భయపడతాడు. అంతేకాదు, స్పేస్ రీసెర్చ్ నుంచి వచ్చే టెక్నాలజీ ఫ్యూచర్లో మన రెగ్యులర్ లైఫ్లో వాడబడి ఎకానమీకి రాకెట్ లాంటి స్పీడ్ ఇస్తుంది. మన స్పేస్ సెక్టర్ ఇప్పుడు ఒక అద్భుతమైన రెవల్యూషన్లా మారి ప్రపంచ దేశాల ముందు భారత్ను సగర్వంగా నిలబెడుతుంది. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో మన వాళ్ళు ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తారో అనిపిస్తుంది కదూ. మరి మీ అభిప్రాయాన్ని ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.